తెలుగు వెబ్ ప్లస్. ఫిదా మూవీతో సాయి పల్లవి మేనియా టాలీవుడ్ను షేక్ చేస్తోంది. అనేక మంది దర్శక నిర్మాతలు ఆమెకు ₹1,00,00,000 పారితోషికాన్ని ఆఫర్ చేస్తూ తమ సినిమాల్లో నటించమని అడుగుతున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం తన మనసులో మాట బయటపెట్టకుండా ఒక మంచి బ్యానర్ గురించి, అదేవిధంగా ఒక మంచి దర్శకుడు గురించి ఎదురుచూస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో సాయి పల్లవి పింపుల్స్కు సంబంధించిన విషయమై ఒక ఆసక్తికరమైన కథనం ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో హడావిడి చేస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు కొద్ది రోజుల క్రితం కొంతమంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలోని ఒక షాపింగ్ మాల్లో సాయి పల్లవిని చూసి షాక్ అయినట్లు సమాచారం. ఎటువంటి మేకప్ లేకుండా కనిపించిన సాయి పల్లవి ఫిదా సినిమాలో కంటే చాలా అందంగా కనిపించిందని చెబుతున్నారు. అంతేకాదు, సాయి పల్లవి ముఖంలో కనిపించే పింపుల్స్ ఏమీ ఆమె ముఖంలోని కుడి చెంప వైపు కనిపించకపోవడంతో షాక్ అయినట్లు సమాచారం. నిజానికి సాయి పల్లవి సెక్సీగా కనిపించాలి అన్న ఉద్దేశంతో ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టిన ప్రేమం మూవీలో ఇటువంటి పింపుల్స్ లుక్ను క్రియేట్ చేస్తే అదే లుక్ను దర్శకుడు శేఖర్ కమ్ముల తన ఫిదా సినిమాకు కూడా అనుసరించడంతో సాయి పల్లవి తన పింపుల్స్ లుక్ను కొనసాగించింది అన్న గాసిప్పులు వినపడుతున్నాయి. అయితే మరికొందరు ఈ విషయమై మరొక భిన్న కథనాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఫిదా షూటింగ్ పూర్తయిన తర్వాత సాయి పల్లవి లేజర్ టెక్నాలజీ ద్వారా తన పింపుల్స్ను తొలగించుకున్న ఫిదా ప్రమోషన్కు మాత్రం తన లుక్లో తేడా రాకుండా ఆర్టిఫిషియల్ పింపుల్స్తో మేకప్ చేసుకుంది అన్న కథనాలు కూడా ఉన్నాయి. అయితే సాయి పల్లవి నిజమైన లుక్ ఇప్పుడు బయటపడింది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈమె త్వరలో నటించబోయే కొత్త సినిమాలో ఈమె ఎటువంటి లుక్తో కనిపిస్తుంది అన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ బాగా పెరిగిపోతోంది. సామాన్యంగా ఒక హీరోయిన్ ఆమె బాయ్ ఫ్రెండ్తో కనిపించినప్పుడు గాసిప్లు హడావిడి చేస్తాయి. అయితే ఈ పింపుల్స్ కూడా ఇప్పుడు క్రేజ్ ఏర్పడడం ఆశ్చర్యకరం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.